అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ మాజీ జనరల్ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి దివంగతులయ్యారు. ఈ నేపథ్యంలోనే సంస్థాన సభలో పాల్గొనడానికి జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చారు. మనతో మాట్లాడకన్నారు. సార్ చెప్పండి, సురవరం సుధాకర్ రెడ్డి సేవలను ఎలా చూడాలి? ఆయన ఆదర్శమైనటువంటి విప్లవకారుడు, మూర్తి భవించేటువంటి వ్యక్తిత్వం. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. అలాంటి వారి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది మేము కోరుతా ఉన్నాను. ఆ విధంగా రావడం ద్వారా తనకు ఉపయోగపడుతుంది. ఆయన డే 1 నుంచి విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సాగాడు, చివరి ఊపిరి దాకా వచ్చాడు. అది స్ఫూర్తి, సుధాకర్ గారి స్ఫూర్తి మాకు మీకు సమాజానికి మా ఉద్దేశం. సరే, ప్రధానంగా మనం చూసాం ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ షర్మిల కవిత లేక రాజకీయ వైఖరి ఎట్లా చూడాలి? మరి అడిగే ప్రశ్న. ఇప్పుడు సకల మానవ సంబంధాలు ఆర్థిక పరమైందని చెప్పి ఎప్పుడో మార్చి చెప్పారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో తగదా, ఒకటి ఆర్థిక పరిస్థితి, రెండు రాజకీయ పరిస్థితి. ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి మరి తగదా కూడా ఆమె కావాల్సిన రాజకీయ భాగస్వామ్యం ఇవ్వలేదు, ఆమెకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అట్లనే కేసీఆర్ కూడా ఆయన సంపాదించిన డబ్బుల్లో భాగం కావాలని ఆయన వారసత్వం కావాలని కోరాను. ఈ రెండూ కుదరలేదు. దాంతో వాళ్ళు డిఫర్ అయ్యారు. నీకు ఏమో ఇంకా కాంగ్రెస్ పార్టీ జరిగింది, ఏమేమో ఇంకొక పార్టీ పెట్టుకుంటా ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎంత మంచిది చెప్పుకున్నా ఎక్కడ బావ అన్నా వంగటవరం బావ కాదు. పవర్ పాలిటిక్స్లో ఇట్లాంటి సేవింగ్స్ వస్తున్నాయి. రాజకీయ పాలసీ పెద్ద మార్పుడు కాదు, ఇది మెయిన్గా ఆర్థిక సంబంధాలు. సరే, అవినీతితో సంపాదించిన డబ్బుల్ని ఎవరు ఇవ్వరు కదా, కాబట్టి వాళ్ళు ఉడియలేదు, వీళ్ళు కోపడుతున్నారు. కేవలం కుటుంబ తగాదనే అది రాజకీయ పరంగా మారాలని ప్రయత్నిస్తున్నారు. దానివల్ల రాజకీయ వ్యవస్థకు మచ్చది. అలాంటి రాజకీయ పార్టీని ప్రజానికి కూడా క్షమించడం మంచిది కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఎట్లా చూడాలి? ఇప్పుడు భారతదేశంలో న్యాయ కోవిదులకే న్యాయం చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనేక మంచి తీర్పులు ఇచ్చారు. అలాంటి తీర్పులు ఇచ్చేటువంటి వ్యక్తిని ఇండియా కూటమి తరఫున పెట్టాం. ఇండియా కూటమిలో లేని వాళ్ళు కూడా, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఇండియా కూటమిలో లేరు, అయినా వచ్చి మేము సపోర్ట్ చేస్తామన్నాడు. కాకపోతే ఆయన సపోర్ట్ బాగా వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు. దానిలో ఈ విధానాల మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని, సెక్యులరిస్తాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పద్ధతుల్లో జస్టిస్ స్వతంత్ర పనిచేస్తుంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి, ప్రజాస్వామ్యం ధ్వంసం చేయాలి, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేయాలనేటువంటి విధానం ఇప్పటి నుంచి బీజేపీ వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. అందువల్ల విధానాల మధ్య జరిగే పోటీలో ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఎన్డీఏని సపోర్ట్ చేస్తామని చెప్పాడు. ఇది చాలా దురదృష్టం. ఇంత పెద్ద దానిలో ఆయన చేయడం. ఒకవైపు నువ్వు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నావు. వాళ్ళిద్దరూ మళ్ళీ సిగ్గు విడిచి కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేస్తారు. మీకేం పట్టిందని మీరు ఫైట్ చేయాలి. మీరు చేస్తారు కదా, ఇది పెద్ద అవకాశవాదం, ఇది కరెక్ట్ కాదు. దాన్ని మీరు మార్చుకొని తెలుగువాడుగా ఉన్నటువంటి సపోర్ట్ చేయని కోరుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒకప్పుడు, ఈరోజు అది మూతపడేటువంటి కారణం దానికి కేవలం కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్స్ అని బీజేపీ మాధవ్ ఆరోపిస్తారు. మీరేమంటే ఇప్పుడు హత్య చేసిన వాడే హత్యాకూరని చెప్తా ఉంటే మేం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? దొంగ సెట్గా. అసలు దొంగ ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దాకా దాని క్యాపిటల్ మైన్స్ కానీ అడుగుతున్నాం. క్యాపిటల్ మైన్స్ వస్తే దానికి బాగుపడుతుంది. కానీ ప్రైవేట్ వాళ్ళకి క్యాపిటల్ మైన్స్ ఇచ్చి విశాఖపట్నం క్యాపిటల్ చేయడం లేదు. తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రద్దు చేయమన్నాం, దాని జోలికి పోవడం లేదు. ఎక్స్పాన్షన్ పర్మిషన్ ఇవ్వడం లేదు. అన్ని రకాలు దాన్ని చంపడానికి ఉపయోగపడే పనులన్నీ చేసి తీరా ఇప్పుడు అది చచ్చిపోతుంది. కాబట్టి దాన్ని మేము కారకులు కమ్యూనిజం చెప్తున్నారు. కమ్యూనిజం ఎప్పుడు కానీ ఫ్యాక్టరీ దేవాలయం లాంటిది, అది బాగుంటేనే కార్మికులు బాగుపడతారు. కాబట్టి దాని మీద ఎవరు పోగొట్టుకోరు. కార్మిక సమస్యల కోసం ఫైట్ చేసేది వేరు, ఫ్యాక్టరీ మొత్తం పోవాలని కోరుకునేది వేరు. ఫ్యాక్టరీ ఉండాలని కోరుకుంటున్నాం, సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. మీరేం చేస్తారు? ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలి, కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలి, మెట్టలకు ఇంకోటికి అప్పగించాలి. అంటే కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఉపయోగపడే ఏర్పాటు మీరు చేసుకొని ఇది దొంగ అని చెప్పేసి పద్ధతి ఉంది తప్ప బీజేపీకి అంతకన్నా మించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది, వైసీపీ సూపర్ ఫ్లాప్ ఉంటుంది. మీరేమంటారు?
సూపర్ ఫ్లాపా సూపర్ 6 అనేది ఇప్పుడుగా తెలిసేది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు టీడీపీ అనౌన్స్ చేసేటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తే అమలు చేయమని చెప్పండి. ఇంకా కొన్ని చేయలేదు, కొన్ని చేస్తారు. రెండోది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు అవినీతి మొదలుకొని అవే వీళ్ళు కూడా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎవరే కాంట్రాక్టర్లు ఎవరయ్యా? ఇప్పుడు అదే కాంట్రాక్టర్ ఉన్నారు. జగన్ అప్పుడు ఎంఆర్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, అవినీ ఆఫీసు లంచాలు ఎవరు తీసుకున్నారా? అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. కాబట్టి అప్పుడు కేవలం వైసీపీ చెప్పుల్లో ఈయన కాలు పెట్టారు, నడుస్తూ ఉంది. అంతకన్నా మీకు నాకేం కనపడలా. అనౌన్స్ చేసినటువంటి కొన్ని ఉన్నాయి, అది ఇంకా పరిష్కారం కాలేదు. విశాఖ స్టీల్ గురించి మీసాలు తిప్పి కొట్లాడినారు. ముఖ్యమంత్రి అక్కడ పోయి కూర్చోవాలి గేట్ కదా, దీన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి చేయాలి కదా, చేస్తే మేము కూడా ఉంటాం కదా, అది చేయడం లేదు. కాబట్టి మేనిఫెస్టో చెప్పే దాంట్లో సగం చేయడం లేదు. తర్వాత గత కాలంలో జరిగినటువంటి అవినీతి అరాచక చర్యలు కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు చెప్తుంది రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే గోదావరి జిల్లాలు కావాలి, అందుకే ఏకైక మార్గము పోలవరం నుంచి బానకచర్లకి ప్రాజెక్టు తీసుకురావడానికి చంద్రబాబు అంటారు. మీరేమని? బనకచర్లకి అనుకూల శత్రువు ఉన్న ఉంటే చంద్రబాబు నాయుడే. ఎందుకు ఏమంటానంటే అది బనకచర్ల అనేది తెలంగాణకు ఆంధ్రాకి ముడిపడిన సమస్య. అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడకుండా మీరు ఏకపక్షంగా మేము బనకచర్ల కడతామంటే వాళ్ళని కోరుకుంటారు. నీళ్ళు పైనుంచి రావాలా, పైనుంచి రావాలంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడుకోవాలి. మాట్లాడి పరిష్కారం అయితే ఒప్పుకునేవాళ్ళు. సముద్రం పోయే మాట వాస్తవమే. సంవత్సరం 2000 టీఎంసీ నుంచి 5000 టీఎంసీ దాకా సముద్రం పోతున్నాయి. దాన్ని వాడుకోవచ్చు. వీళ్ళంతా వాడుకుంటారు మహా అంటే వీళ్ళు ఒక 200 టీఎంసీలు, వాళ్ళు ఒక 200 టీఎంసీ వాడుకుంటారు, అంతమించి వాడలేరు. కానీ పై రాష్ట్రంతో మాట్లాడకుండా కింద రాష్ట్రం మేము మీసాలు తిప్పుకొని మీరు 80,000 కోట్లు మధ్యకు దోవ చెప్తే పెరుగు సీట్లు వేసాడంట. అట్లంటే చంద్రబాబు నాయుడు 80,000 కోట్లతోటి ప్రకటించాడు. అది అవుతుందా? 2 లక్షల కోట్లు అవుతుంది. ఏమైనా కానీ నీటి ప్రాజెక్టుల మీద మీరు సానుకూలమే, కానీ బిడిసికొట్టే పద్ధతుల్లో మీరు చేస్తున్నారు. మీరు సెంట్రల్లో మాట్లాడండి, సెంట్రల్తో 2 ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి, అప్పుడు బనకచర్ల కట్టుకొని చేసుకోండి. కానీ ప్రయారిటీ ఏంటి? హంద్రీనీవా ఆన్గోయింగ్ ప్రాజెక్టు అది కట్టరా, గాలేనేవరి కట్టరా, తర్వాత వంశధార కట్టరా, అవన్నీ పెండింగ్లో ఉంటాయా? దానికి డబ్బులు లేవా? ఈ బనకచర్లకు మాత్రం 80,000 కోట్ల రూపాయలు తీసి పెడతావా? ఏంటిది ప్రయారిటీ ఏంటి? అత్యంత వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వంశధార, హంద్రీనీవా, గాలేనగిరి ఇవి కట్టుకుంటూ పోయింది. తర్వాత వాళ్ళతో పరిష్కారం చేసుకొని బనకచర్ల కట్టుకుని తప్ప ఇది కేవలం చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ వల్ల మంచి ఫలితాలు సాధించకపోగా అడ్వర్స్ ఫలితాలు సాధిస్తున్నాడు. ఆయన ప్రచారం రావచ్చు, అది నెగిటివ్ ప్రచారం తప్ప పాజిటివ్ ప్రచారం కాదు. శ్రీశక్తి పథకంతో ఫ్రీ బస్ ఇచ్చారు, దీన్ని ఎలా చూడాలి? స్త్రీలకి ఎంత సహాయం చేస్తే అంత మంచిదే. దానికి మళ్ళీ లిటిగేషన్ పెట్టకుండా, దానికి రకరకాల పద్ధతులు కుంటిసాకులు లేకుండా మహిళలకు సంబంధించి ఎంత మ్యాక్సిమం చేస్తే అంత మంచిది నా ఉద్దేశం. ఫైనల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం సలహా ఇవ్వదలుచుకుంది? కేంద్రం కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే పద్ధతుల్లో, ప్రజాస్వామ్యానికి కూనీ చేసే పద్ధతుల్లో, పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతి నడుస్తూ ఉంది. దాన్ని అడ్డుకోకపోతే రేపు ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి సంభవిస్తుంది. జాగ్రత్త చెప్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలి. దాన్ని వ్యతిరేకించకపోతే మాత్రం రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగేటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఉంటుందని నారాయణ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.